శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విన్నపము చేస్తూ ఉన్నాము. మా వీడియోస్ చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం వల్ల మాకు మరింతగా వీడియోస్ చేయాలి అనేటటువంటి ఉత్సాహం వస్తుంది. ఇది గ్రహించగలరు. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఉన్న కాలానికి, అంటే 21 రోజుల నిడివి గల కాలంలో చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయండి. చాలా రోజుల నుంచి కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతు సంచారం ఉంటూ, అష్టమంలో రాహు సంచారము ఉంటూ, శనిగారి యొక్క స్థితి నవమంలో ఉంటూ ఉండగా అంతగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోవడం లేదు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. కానీ అన్ని గ్రహాలు అననుకూలంగా ఉన్నప్పుడు ఉన్న ఫలితాలకి, కొన్ని గ్రహాలైనా అనుకూలంగా ఉన్నప్పుడు ఉన్న ఫలితాలకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇవి అననుకూలమే. కేతు సంచారం కానీ, రాహు సంచారం కానీ, శనిగారి సంచారం కానీ అననుకూలమే. కానీ ఈ 21 రోజుల నిడివి గల కాలంలో రవి గారి యొక్క స్థితి సంచారము దశమ స్థానంలో ఉంటుంది. శుక్రాచార్యుల వారు ఏకాదశంలో ఉంటున్నారు. గురువు గారు వ్యయస్థానంలో ఉంటున్నారు. చంద్రుడు 2.5 రోజు మాత్రమే ఒక్కొక్క రాశిలో ఉంటారు. కాబట్టి చంద్రుని యొక్క సంచారము లగ్నంలోకి వచ్చేసింది. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా అద్భుతమైన ఫలితాలకు దారితీస్తుంది. ఒక 2.5 రోజు తప్ప మిగతా 3 గ్రహాల యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉందండి. 4 గ్రహాల సంచారము 21 రోజులుంది. ఇక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, దీనిని ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే, చాలా రోజుల నుంచి కర్కాటక రాశి వారికి తీరని వ్యధ ఏర్పడుతున్నంత కష్టంగా ఉంది. ఎందువల్ల అలా అంటే, గురువుగారు వ్యయస్థానంలో ఉన్నారు. ఖర్చు చేయిస్తారు శుభకార్యాల మీద తప్ప ఆదాయాన్ని ఇవ్వరు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. లాభస్థానంలో గురువుగారు ఉన్నప్పుడు, వృషభ రాశిలో గురువుగారు ఉన్నప్పుడు మీరు చాలా ధనాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ ధనాన్ని అంతా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితినే ఇస్తారు వ్యయస్థానంలో. కాబట్టి అంత చాలా గొప్పగా గురువుగారి ఫలితం ఉంటుంది అని చెప్పడానికి రావడం లేదు. ఇక ఇప్పుడు లాభస్థానాధిపతి లాభస్థానంలోకి వచ్చి ఉన్నారు. ద్వితీయ స్థానాధిపతి దశమంలో ఉచ్చపొంది ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అన్నమాట. అంటే ఉద్యోగరీత్యా చాలా చాలా బాగుంటుంది. అనుకోని విధంగా ధనం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, శుభకార్యాలలో పాల్గొంటారు, ఇంట శుభకార్యాలు జరుగుతాయి. మీరు 10 మందికి చాలా సహాయ సహకారాలుగా ఉండడం వల్ల చక్కటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ధన ఆదాయం చాలా బాగుండడంతో పాటు ఎక్కడ కూడా ధనము అనవసరంగా ఖర్చు అవ్వకుండా చాలా జాగ్రత్త పడతారు. మాట తీరు చాలా బాగుంటుంది, గౌరవం చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది, విద్య బాగుంటుంది, విదేశీ యానాలు చాలా స్పష్టంగా మీరు వెళ్ళాలి అనుకుని ప్రయత్నాలు చేసుకుంటున్న వారికి చాలా అనుకూలమైన కాలం. ఇది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. వరుస రాసుల్లో 10, 11, 12, 1 ఈ 4 రాసుల్లోనూ గ్రహాలు ఒక మాలికగా ఉండేటప్పటికీ ఇది చాలా అద్భుతమైనటువంటి యోగం అన్నమాట. గ్రహమాలిక యోగంలోనే 10వ స్థానం నుంచి 1వ స్థానం వరకు ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే వరుస రాసుల్లో ఉంటాయో, ఇక అది ఉచ్చగ్రహమా నీచగ్రహమా ఇలాంటివి ఏవి కూడా చూడక్కర్లా.
వరుస రాసుల్లో గ్రహాలని చూస్తే చాలు చాలా చాలా మంచి ఫలితాలు. అలాగే లలిత కళలు చాలా బాగుంటాయి. లలిత కళలలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీకు సంతానం కోరుకునే వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశాజనకమైనటువంటి మాట వింటారు. ఇది ఒక్కటి కాదండి, అనేక విధమైన లాభాలను ఇస్తుంది. ఉద్యోగ జీవితాన్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎవరన్నా ఉద్యోగం ఎలాగా అని భయపడుతున్న వారికి ఉద్యోగం స్ట్రాంగ్ అయ్యి అమ్మయ్య మన ఉద్యోగానికి డోకా లేదు అనుకునేటట్టుగా ఉంటుంది ఉద్యోగ పరిస్థితి. లేదు ఇంకొక ఉద్యోగం కావాలి అనుకునే వారికి వేరే ఉద్యోగం వస్తుంది. ఉన్న ఉద్యోగాలలోనే జాగ్రత్తగా చేసుకుంటున్నాం మనకి పర్వాలేదు అనుకునే వారికి ఇంకొక ఆదాయం ఏర్పడుతుంది. ఏ రూపకంగా అయినా మీ జీవనాధారానికి డోకా లేకుండా అది చాలా చక్కగా రెండింతలవుతుంది. ఇది చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పి చెప్తూ ఉన్నాను. చాలా రోజుల నుంచి ఎంత అవస్థపడుతున్నారంటే కుటుంబంలో ఐకమత్యత లేదు. అలాగే వివాహ బంధంలో అసంతృప్తి ఉంటుంది. ఏంటో ఉన్నామండి అన్నట్టుగా చెప్తారు తప్ప సంతృప్తిగా ఉన్నామండి మేము అన్న మాట ఈ కర్కాటక రాశి వారు చెప్పలేరు. కానీ ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు చాలా బాగున్న గ్రహస్థితుల కారణంగా చాలా చక్కగా వాళ్ళు సంతృప్తిని వెల్లడి చేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా లాటరీలు కొన్నా, 1కి 10 రూపాయలు సంపాదించుకుందాం, ఏదన్నా కష్టపడదామని ఏదైనా ప్రయత్నాలు మొదలుపెట్టినా అవన్నీ కూడా వాళ్ళకి నిరుపయోగం అయిపోతాయి. ధనము పోతుంది, వ్యయ ప్రయాసలకి లోనై ఉంటారు. అలాగే ఈ పుట్టింటి ఆస్తులు కూడా అంత బాగా వస్తాయి అని నమ్మకంగా అనుకోవడానికి లేదు. పిత్రార్జితాలు అయితే అసలు చేతికి రావడమే కష్టమవుతుంది. పితృవర్గ రీత్యా కూడా అంత పూర్తిగా వాళ్ళు శారీరక పరంగా దారుఢ్యంగా ఉన్నారా, ఆరోగ్యపరంగా బాగున్నారా అనడానికి లేదు. ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది వీరికి. ఇలా ఎన్నో పరిస్థితుల మధ్య చాలా బాధతో గడుపుతున్నటువంటి వారికి ఇప్పుడు ఒక పన్నీటి జల్లనమాట. అందువల్లనే బంగారు కాలం అని చెప్పి పెట్టింది. మరి ఈ 4 గ్రహాలలో ఏ ఒక్క గ్రహము రాసి దాటిపోయినా మళ్ళీ మామూలు పరిస్థితేనా అంటే మీరు అటువంటి భయము కూడా పడనవసరం లేదు. ఎందువల్ల మే 15 వరకు రవి గారి యొక్క స్థితి చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా మే 16 నుంచి రవి గారి యొక్క స్థితి లాభస్థానంలోకి వస్తుంది. మరింత అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా ఆనందించదగ్గ విషయాలే ఉంటాయి. ధనం పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏ రూపకంగా అయినా సంతృప్తే ఉంటుంది. అంతేనండి. అంతేకాదండి, ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే గురువు గారి యొక్క సంచారము జూన్ 1 కల్లా రాశి మారుతోంది. అంటే రాశి మారిపోబోతున్నటువంటి ఒక 15 రోజుల ముందర కాలంలోనే గురువుగారి యొక్క సంచారము మీకు చాలా ఉన్నతమైన స్థితిని తెచ్చిపెడుతుంది. కర్కాటక రాశిలో గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి చాలా అదృష్టమయంగా ఉంటాయి. అక్కడికి చంద్రుని యొక్క సంచారం వచ్చినప్పుడు ఇంకా బాగుంటాయి. అసలు గురువు సంచారమే ఉచ్చ స్థితి కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు అన్నమాట. ఇంకా మీకు ఏది కోరుకుంటే అది వస్తుంది. ఉన్నత స్థితిలో కూర్చుంటారు. ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. వేద విద్యలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో చాలా మంచిగా రాణిస్తారు. దైవం యొక్క ఆశీస్సులు బాగుంటాయి. ఇంట శుభకార్యాలు జరుగుతాయి. వివాహ వేడుకలతో చాలా సంతృప్తిగా ఉంటారు. ఇంకా వీటన్నిటికీ కావలసినటువంటి బీజాలన్నీ ఇప్పుడు పడతాయి. కాబట్టి నిరాశ పడకండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పడకండి. రవి గారి యొక్క సంచారము మే 15 తర్వాత మే 16 నుంచి లాభస్థానంలోకి వెళ్తోంది. అలాగే శుక్రాచార్యుల వారి సంచారము కూడా
వ్యయస్థానంలోకి వెళ్తోంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. మరి వ్యయంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అసలు గురు శుక్రుల కలయిక చాలా చాలా అద్భుతంగా ధన యోగాలంటే ధన యోగాలను ఇస్తుంది. వ్యయస్థానంలో ఇస్తుంది అంటే కర్కాటక రాశి వారికి ఇస్తుంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు లేదా సుదూర ప్రాంతాలకు వెళ్ళడం, తీర్థయాత్రలు చేయడం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అంటే రాశిలో ఉన్నటువంటి ఆ గ్రహాలు ఇప్పుడు మారినా కూడా, రవి కానీ శుక్రుడు కానీ మారినా అద్భుతంగా ఉన్నాయి. మే 15 తర్వాత రవి గారి యొక్క స్థితి సంచారం మళ్ళీ ఒక నెల రోజుల కాలం ఉంటుంది. జూన్ 15 వరకు లాభస్థానంలో ఉంటారు. అది కూడా చాలా అద్భుతమైన ఫలితాలే ఉంటూ ఉండగా, రాశిలోకి రాబోతూ ఉన్నటువంటి గురువు గారి వల్ల అద్భుతమైన ఫలితాలు, ఇంకా మీరు పెట్టుబడులు పెడతారు, కొత్త వ్యాపారాలు చేస్తారు. ఇక వివాహాది శుభకార్యాలలో మీరు పాల్గొనడమే కాదు, మీకు జరగడమే కాదు, మీరు ఇప్పుడు వయసులో ఉన్నవారైతే ఖచ్చితంగా వివాహం జరిగిపోతుంది. లేదా మీరు పెద్ద వయసు వారైతే ఎవరికన్నా వెళ్ళి సహాయం చేస్తారు. వాళ్ళకి మీ ఇంట శుభకార్యాలు జరుగుతాయి. ఇలా ఏ వయసుకి తగిన వారికి ఆ వయసుకి చక్కగా శుభకార్యాల నిర్వహణ ఉంటుంది, ఉన్నత విద్య ఉంటుంది, 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు, కీర్తి ప్రతిష్టలు చాలా బాగా పెరుగుతాయి, ధన ఆదాయం పెరుగుతుంది. అలాగే గురువుగారి యొక్క స్థితి సంచారం చాలా అనుకోని విధంగా మీకు ఒక ఉన్నతమైనటువంటి ఆశయాన్ని తీర్చే విధంగా ఉంటుంది. ఉన్నతాశయం మళ్ళీ 12 సంవత్సరాలకు కానీ గురువుగారు ఇక్కడికి రారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీ ఆశయ సాధన జరుగుతుంది. అంత బాగున్న ఫలితాలు, దీనికి తగ్గ బీజాలన్నీ ముందరగా పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహ మాలికా యోగం కూడా 21 రోజుల పాటు ఉంటోంది. కాబట్టి ఇక ఇప్పటి నుంచి అంతా కూడా బంగారు కాలమే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. గురువుగారికి స్తోత్రపారాయణాలు చెయ్యండి, గురువు అభిషేకం చెయ్యండి, గురువు ఆలయాలకు వెళ్ళండి, శనగలు దానం ఇవ్వండి, యోగా చెయ్యండి. చాలా చాలా ప్రశాంతమైన, ఉన్నతమైన, అభివృద్ధికరమైన జీవితం మీ సొంతం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.